హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచిముక్కు తెలుగు ఛానల్. మనం ఈ ఛానల్ ద్వారా డైలీ క్లౌడ్ క్రాస్ ఓవర్ స్టాక్స్ను అలాగే టెంకన్సన్కు చూసిన క్రాస్ ఓవర్ స్టాక్స్ని డిస్కషన్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనకు కొన్ని స్టాక్స్ వచ్చినాయి, కొన్ని కాదు చాలా స్టాక్స్ వచ్చినాయి. అందులో నుంచి ఓన్లీ మనం కొన్ని మాత్రమే డిస్కషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనకు బడ్జెట్ డే రోజు మంచి న్యూస్ రావడం వల్ల అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ మంచి పర్ఫార్మెన్స్ చేసినాయి. సో అందువల్ల చాలా స్టాక్స్ క్లౌడ్ క్రాస్ ఓవర్ బ్రేక్అవుట్ చేసినాయి. ఆల్రెడీ క్లౌడ్ పైన ఉన్న స్టాక్సే మళ్ళీ మన క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేసినాయి. ఎనీహౌ క్లౌడ్ క్రాస్ ఓవర్ ద్వారా మొత్తం 12 స్టాక్స్ వచ్చినాయి. అలాగే టెంకన్సన్ కుజుసన్ క్రాస్ ఓవర్ ద్వారా 4 స్టాక్స్ వచ్చినాయి. వీటిని ఒకసారి మనం చార్ట్ ద్వారా అనాలిసిస్ చేద్దాం. ముందుగా పిఎఫ్సి చూసినట్టయితే ఇది ఆల్రెడీ క్లౌడ్ పైన ఉన్న స్టాకు గత 2 వీక్స్ నుంచి మార్కెట్ పడుతుండడం వల్ల ఇది కూడా క్లౌడ్ దగ్గరికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. సో ఈ సపోర్ట్ అనేది సస్టైన్ కావాలంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ను దాటితే ముందుకెళ్తే మళ్ళీ ఈ ఫర్దర్గా ఈ స్టాక్లో అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించినట్టయితే స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది. స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంటే ఈ రెసిస్టెన్స్ వరకు అయితే వెళ్తుంది. తర్వాత ఫర్దర్గా అది బ్రేక్ చేస్తే ఫర్దర్ అప్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. మనం చాలా వీడియోలో డైలీ డిస్కషన్ చేస్తున్నాం ఆ స్పాన్ బి గురించి. ఇక్కడ ఐటీసీని చూసినప్పుడు కూడా ఇది ఆల్రెడీ పైన ఉన్న స్టాకు మళ్ళీ క్లౌడ్ దగ్గరికి వచ్చి ఎగ్జాక్ట్గా క్లౌడ్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకున్నది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఇది అవుతుంది. దీనిపైన క్లోజ్ అయితే రెసిస్టెన్స్కు చాలా దగ్గరలో ఉన్నది. సో రెసిస్టెన్స్ దాటి రేపు కానీ రాబోయే ట్రేడింగ్ డేస్ లోపల దీనిపైన క్లోజ్ అయితే ఫర్దర్ అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. స్టాక్లో తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అంబుజా సిమెంట్ చూసినప్పుడు ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ అలానే ఆల్రెడీ క్లౌడ్ పైన ఉన్నాయి, రిట్రేస్మెంట్ తీసుకుంటూనే మళ్ళీ అంటే ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్ పడుతుండడం వల్ల అన్ని స్టాక్స్ పడి ఈరోజు బడ్జెట్ డే సందర్భంగా మంచి న్యూస్ వల్ల ఆల్రెడీ అన్ని స్టాక్స్ పైకి లేచినాయి. సో ఎనీహౌ ఈ రెసిస్టెన్స్ను దాటితే మళ్ళీ ఫర్దర్ అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మనకు ఆల్రెడీ గతంలో కూడా వచ్చినట్టుంది, అందుకే మార్క్ చేసి ఉన్నది. నెక్స్ట్ స్టాక్ని చూద్దాం ఒకసారి. టాటా కన్సూమర్ కూడా ఆల్రెడీ పైన ఉన్న స్టాకే మళ్ళీ ఇలా ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఎనీహౌ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ దాటిన తర్వాతనే ఫర్దర్ అప్ మూవడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇక్కడ స్పాన్ బి చూసుకున్నప్పుడు ఫ్లాట్గా ఉన్నది. సో అది రైజ్ కావాలంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ అనేది పైకి వెళ్ళాలి. అంటే ఈ రెసిస్టెన్స్ని దాటుకొని పైకి వెళ్ళాలి స్టాక్ ప్రైస్ అనేది. అప్పుడే కొంచెం స్పాన్ బి అనేది రైజింగ్ అవుతుంది. రామ్కో సిమెంట్ ఇది మనం ఆల్రెడీ గతంలో డిస్కషన్ చేసుకున్నట్టున్నాం, అందుకే ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసినాం. స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది, అంటే అప్ ట్రెండ్ కంటే డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మనం గతంలో డిస్కషన్ చేసుకున్నాం. సో అందుకే ఈ స్టాకు పైకి క్లౌడ్ క్రాస్ ఓవర్ కావడానికి చాలా కష్టపడుతుంది. ఎనీహౌ ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూమో అనేది తిన్నుగా ఉన్నది, క్యాండిల్ అనేది చాలా పెద్దగా వచ్చింది, ఈ బ్రేక్అవుట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్ అనేది సస్టైన్ అవుతుందా కాదా అనేది వెయిట్ చూద్దాం. ఎందుకంటే ఫ్యూచర్ కూమో అనేది బేరిష్ ఉన్నది. ఫ్యూచర్ కూమో అనేది బేరిష్ ఉన్నది కాబట్టి మేబీ స్టాక్లో పర్ఫార్మెన్స్ మళ్ళీ బుల్లిష్ రావాలంటే ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న ఈ రెసిస్టెన్స్ దాటితేనే పైకి వెళ్ళి దానిపైన క్లోజ్ అయితేనే ఈ స్టాక్లో ఫర్దర్గా అప్ మూవ్ వస్తుంది, లేకపోతే రాదు. అప్పుడే ఇక్కడ ఈ ఫ్యూచర్ కూమో టెస్ట్ అనేది జరుగుతుంది. ఆ ఫ్యూచర్ కూమో టెస్ట్ జరగాలి. అప్పుడే ఈ రెసిస్టెన్స్ లైన్ పైన క్లోజ్ కావాలి. పైన క్లోజ్ అయితే మాత్రమే ఫర్దర్ అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, లేదంటే ఆల్రెడీ మీ హోల్డింగ్లో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్బీఎల్ బ్యాంక్ చూద్దాం. ఆర్బీఎల్ బ్యాంక్ ఇది కూడా ఆల్రెడీ
మన గతంలో వచ్చినట్టున్నది, అన్నీ వచ్చిన స్టాక్సే వస్తున్నాయి, మార్క్ చేసి పెట్టినాం. ఎనీహావ్ ఇది ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నది. రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది, రెసిస్టెన్స్ దాటితే ఫర్దర్ అప్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ వీక్లో మళ్ళీ మార్కెట్ ఏమైనా పాజిటివ్ వస్తే ఇవన్నీ రెసిస్టెన్స్లు దాటితే మళ్ళీ ఒక ర్యాలీ రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. చూద్దాం ఈ ర్యాలీ ఇవాళ వరకే ఉంటుందా, తర్వాత ఈ మంత్ వరకు కొనసాగుతుంది అనేది వేచి చూడాల్సిందే. ఇండస్ఇండ్ బ్యాంకుని చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంకుని చూసినట్టయితే మనకు ఆల్రెడీ రెసిస్టెన్స్ లైన్ దగ్గరికి వచ్చేసినాయి. రెసిస్టెన్స్ దగ్గరలో క్లోజ్ అయింది. ఈ రెసిస్టెన్స్ దగ్గరలో క్లోజ్ అయింది కాబట్టి మనకు ఫ్యూచర్ కుమో అనేది రైజింగ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతుంది కాబట్టి మేబీ దీన్ని సిగ్నల్ క్యాండిల్గా కన్సిడర్ చేస్తే దీని హై పైన రేపు ఇంకొక బులిష్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ ఫర్దర్ ఈ స్టాక్లో ర్యాలీ వస్తుంది, ఇండస్ఇండ్ బ్యాంక్లో ర్యాలీ వస్తుంది. సో దీన్ని జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఆల్రెడీ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. సో రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా ఒక క్యాండిల్ దీని హై పైన బుల్లిష్ క్లోజ్ అయితే ఫర్దర్ అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది, రెసిస్టెన్స్ దాటినట్టే ఆల్మోస్ట్. ఎందుకంటే మన స్పాన్ బి అనేది రైజింగ్ అవుతుంది కాబట్టి గతంలో హైని బ్రేక్ చేసింది. కానీ ఇంకొక మిగిలింది ఏంటిది, దీని హై మీద రేపు ఇంకొక క్యాండిల్ క్లోజ్ కావాలి. రేపు మీన్స్ రాబోయే ట్రేడింగ్ డేస్ లోపల ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయితే ఫర్దర్ ఈ స్టాక్లో ర్యాలీ వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కూడా ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసింది. దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంది అనుకోండి. ఇంతకుముందు ఇండస్ఇండ్ బ్యాంక్తో పోల్చుకున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గర దాకా వచ్చింది. దీనిపైన క్లోజ్ అయితే దీనిపైన ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయితే మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి నేను మీరు ఒక అంశాన్ని గమనించినట్టయితే ఫ్యూచర్ కుమో అనేది ట్విస్ట్ జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. రెండు ఒకటే దగ్గర ఉన్నాయి. స్పాన్ ఏ అండ్ స్పాన్ బి అనేది ఒకటే లైన్లో ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ కుమో ట్విస్ట్ జరిగితే ఇప్పుడున్న బులిష్ కుమో నుంచి బేరిష్ కుమోకు మారితే సో స్టాకులో ఎంటర్ కావద్దు. ఎందుకంటే బులిష్ ఉంటేనే ఎంటర్ కావాలి. అప్పుడు మాత్రమే దీని హై పైన క్యాండిల్స్ క్లోజ్ అయితే మనకు ఫర్దర్ ర్యాలీ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో పెట్టుకొని ట్రేడింగ్ చేయండి. టైటాన్ సేమ్, ఇది కూడా ఈ స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది. స్పాన్ ఏ అనేది ఫ్లాట్గా ఉన్నది. రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉన్నది. ఇది దాటితేనే ఫర్దర్ అప్ మూవ్ ఉంటుంది. ఇది సిగ్నల్ క్యాండిల్ కన్సిడర్ చేద్దాం. ఇక్కడ ఇంకొక నెగిటివ్ అంశం ఏంటిదంటే కుజున్సన్ లైన్ అనేది పైన ఉంది. టెంకన్సన్ లైన్ కంటే కుజున్సన్ లైన్ పైన ఉంటే మళ్ళీ టెంకన్సన్ పైకి వస్తేనే మనకు స్ట్రాంగ్ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఇక్కడ ఇంకొక నెగిటివ్ అంశం కూడా ఏంటిదంటే చీకు స్పాన్ అనేది విత్ ఇన్ ద క్యాండిల్స్ ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇండిగో ఇది మనకు ఆల్రెడీ గతంలో కూడా వచ్చినట్టున్నది, అందుకే అక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాం. సో మనం మార్క్ చేసిన లెవెల్ ఇంతవరకు ఇంకా రీచ్ కాలేదు. రీచ్ అయితేనే ఫర్దర్ అప్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అలాగే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనించినట్టయితే కుజున్సన్ లైన్ అనేది టెంకన్సన్ లైన్ పైన ఉన్నది కాబట్టి స్ట్రాంగ్ బుల్లిష్ కాదు. అలాగే మన స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది కాబట్టి ఫర్దర్ ఈ రెసిస్టెన్స్ దాటితేనే అప్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ కావడం జరిగింది. ఏసీసీ చూద్దాం. ఏసీసీ ఆల్రెడీ ఇది మన గతంలో కూడా వచ్చినట్టుంది, అందుకే ఆల్రెడీ ఎల్లో కలర్లో మార్క్ చేసినది. స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నంతసేపు, నేను మీకు ఎందుకు చెప్తున్నా చూడండి, స్పాన్ బి ఫ్లాట్గా ఉన్నంతసేపు మనం ఎలాంటి స్టాక్స్లో ఎంటర్ కావద్దు. ఎందుకంటే ఆ హైని బ్రేక్ చేస్తేనే రీసెంట్ రెసిస్టెన్స్ను బ్రేక్ చేస్తేనే ఫర్దర్ అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. కరెక్ట్ చూద్దాం. ఒకవేళ మార్కెట్ ఈ వీక్లో లేదా నెక్స్ట్ వీక్లో మళ్ళీ బులిష్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇవన్నీ బ్రేక్అవుట్స్ ఇస్తే మళ్ళీ వీటన్నిటిలో మంచి ర్యాలీ వస్తుంది. వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఈ
మనకు మంచి అద్భుతమైన స్టాక్ ఇలా అంటే ఇది చూడండి ఇక్కడ స్పాన్ బి అనేది రైజింగ్ అవుతుంది, స్పాన్ ఏ అనేది రైజింగ్ అవుతుంది. ఆల్రెడీ గతంలో ఉన్న రెసిస్టెన్స్ ఇదంతా ఒక అక్యుములేషన్ ఫేజ్ ఒకవేళ ఇదంతా అక్యుములేషన్ ఫేజ్, ఈ ఏరియా ఇదంతా అక్యుములేషన్ ఫేజ్ కరెక్ట్. దీని హైని బ్రేక్ చేసుకుంటూ ఇవాళ క్యాండిల్ క్లోజ్ అయింది. సో దీన్ని సిగ్నల్ క్యాండిల్గానే కన్సిడర్ చేస్తూ రేపటి క్యాండిల్ పాజిటివ్గా క్లోజ్ అయితే, దీని హై పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే సో ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ట్రేడ్ తీసుకుంటే ఈ స్టాక్లో ఫర్దర్ మంచి ర్యాలీ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇట్లాంటి మనం ఇప్పుడు 12 స్టాకులు వెతికితే ఓన్లీ 2 స్టాకులు మాత్రమే మనకు మంచి ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అంటే లాంగ్ రన్ అంటే మంచి బులిష్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అలాగే బజాజ్ ఫినాన్స్ ఈ 2 మాత్రమే మనకు వచ్చినాయి. చూడండి ఇవి రేపు రాబోయే రోజులలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. అలాగే ఈరోజు మనకు టెంకన్సన్ కుజున్సన్ క్రాస్ ఓవర్ ద్వారా యాక్చువల్గా ఇది టెంకన్సన్ కుజున్సన్ క్రాస్ ఓవర్, నేను క్లౌడ్ క్రాస్ ఓవర్లో చెప్పాను. సి అంటే చూద్దాం. టెంకన్సన్ కుజున్సన్ క్రాస్ ఓవర్ ద్వారా సి అంటే వచ్చింది. ఆల్రెడీ టెంకన్సన్ కుజున్సన్ జస్ట్ టెంకన్సన్ లైన్ కొంచెం పైన ఉంది కుజున్సన్ కంటే. ఎనీహౌ మన యొక్క ఈ హై దీన్ని సిగ్నల్ క్యాండిల్గా కన్సిడర్ చేస్తే, ఇవాళ వచ్చిన దాన్ని సిగ్నల్ క్యాండిల్గా కన్సిడర్ చేస్తే దీని హై పైన ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే ఫర్దర్ ఇది అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి పాజిటివ్ అంశం ఏంటంటే ఈ టెంకన్సన్ కుజున్సన్ క్రాస్ ఓవర్ అనేది క్లౌడ్ పైన జరిగింది కాబట్టి స్ట్రాంగ్ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అదాని గ్రీన్ దీన్ని మనం పరిశీలిస్తున్నట్టయితే ఇది విత్ ఇన్ ద టెంకన్సన్ కుజున్సన్ క్రాస్ ఓవర్ అనేది విత్ ఇన్ ద కూమో జరిగింది. విత్ ఇన్ ద కూమో జరిగితే అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం న్యూట్రల్ బుల్లిష్ కాబట్టి ఇది మేబీ వెళ్ళకపోవచ్చు, అంటే అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వకపోవచ్చు. ఎనీహౌ వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇంకొక నెగిటివ్ అంశం ఏంటంటే ఈ కూమో అనేది బేరిష్లో ఉన్నది. కూమో అనేది బేరిష్లో ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఈ రెసిస్టెన్స్ను బ్రేక్ చేసే కంటే లోన్ బ్రేక్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ లోన్ బ్రేక్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఒకవేళ లోన్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వెళ్తుంది, హైన్ బ్రేక్ చేస్తే ముందు ఫర్దర్ అప్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. కానీ ఫ్యూచర్ కుమో ప్రకారం లో సైడ్ బ్రేక్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఈ ఆదాని ట్రాన్స్మిషన్ చూసినప్పుడు ఇది స్ట్రాంగ్ బులిష్గా కనబడుతుంది. ఎందుకంటే టెంకన్సన్ కుజున్సన్ క్రాస్ ఓవర్ అనేది క్లౌడ్ పైన జరిగింది. అలానే స్పాన్ బి అనేది రైజింగ్ అవుతుంది. అలాగే స్పాన్ ఏ అనేది రైజింగ్ అవుతుంది. ఆల్రెడీ ఇది రెసిస్టెన్స్ను దాటుకున్నది. రెసిస్టెన్స్ను దాటేసి ఫర్దర్ అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ దీన్ని సిగ్నల్ క్యాండిల్గా కన్సిడర్ అయింది. ఈరోజు క్యాండిల్ సిగ్నల్ క్యాండిల్గా కన్సిడర్ చేసి రేపు లేదా 1 or 2 days ట్రేడింగ్ డేస్ లోపల మళ్ళీ ఒక బులిష్ క్యాండిల్ దీని హై పైన క్లోజ్ అయితే ఫర్దర్ అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మనకు మొత్తానికి ఈ మొత్తం 16 స్టాకులు మనం డిస్కషన్ చేస్తే ఓన్లీ 3 స్టాక్స్ మాత్రమే మనకు స్ట్రాంగ్ బులిష్ వచ్చినాయి. మిగతావన్నీ న్యూట్రల్ లేదంటే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.